బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓ స్పష్టతకు వచ్చారు. మొత్తం 7 శాసనసభ స్థానాలకు గాను 3 పేర్లు ఖరారు చేయగా మరో 2పై నిర్ణయం తీసుకున్నా ప్రకటన వాయిదా వేశారు. చీరాల, బాపట్లలో ఎవరిని బరిలోకి దించాలనేది ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రోజుకొక పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై స్పష్టత ఇస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు గత రాత్రి బాపట్ల పార్లమెంటరీ స్థానంపై సమీక్ష నిర్వహించారు. బాపట్ల పార్లమెంటు పరిధిలోకి వచ్చే ప్రకాశం జిల్లా అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు, చీరాల, గుంటూరు జిల్లా బాపట్ల, వేమూరు, రేపల్లె అసెంబ్లీ స్థానాల్లో గెలుపు గుర్రాలపై చర్చించారు. అద్దంకి, వేమూరు, రేపల్లె నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, మంత్రి నక్క ఆనంద్ బాబు, అనగాని సత్యప్రసాద్నే తిరిగి బరిలో దించాలని నిర్ణయించారు. పర్చూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును, సంతనూతలపాడులో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన విజయ్ కుమార్నే తిరిగి పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నా అధికారిక నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. సాంబశివరావు, విజయ్ కుమార్ అభ్యర్థిత్వాలను కొందరు స్థానిక నేతలు విభేదిస్తుండటంతో వాటిని పరిష్కరించాకే అధికారిక ప్రకటన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అసమ్మతి గళాల పేర్లను సేకరించిన అధినేత విభేదాలను తాను చక్కదిద్దుతానని, నియోజకవర్గంలో పనిచేసుకుంటూ పోవాలని సాంబశివరావు, విజయ్ కుమార్కు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక చీరాల విషయానికి వస్తే అమంచు కృష్ణమోహన్ వైకాపాలో చేరడంతో అక్కడి తెదేపా వ్యవహారాలను సీనియర్ నేత కరణం బలరాం చక్కదిద్దుతున్నారు. బలరాం చీరాల నుంచి పోటీ చేస్తేనే పార్టీకి బలమనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. అయితే ఒంగోలు పార్లమెంటు పరిధిలో సమీకరణాలు, ఒంగోలు ఎంపీ అభ్యర్థిత్వాన్ని బేరీజ్ వేసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇక బాపట్ల అసెంబ్లీ స్థానానికి వస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో అన్నం సతీష్ తెదేపా తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు బాపట్ల నుంచి అన్నం సతీష్ పోటీకి సిద్ధమవుతుండగా మాజీ మంత్రి గాది వెంకట్రెడ్డి తన కుమారుడిని బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు. మరో నేత వర్మ కూడా బాపట్ల టికెట్ ఆశిస్తున్నారు. అయితే బాపట్ల గుంటూరు జిల్లా మొత్తంలో కాపు సామాజిక వర్గం నుంచి తెదేపా తరపున అన్నం సతీష్ ఒక్కరే ఉండడంతో అతనికే తిరిగి బాపట్ల అసెంబ్లీ టికెట్ ఇచ్చే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. బాపట్ల పార్లమెంట్ టికెట్ సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రికే మళ్లీ అవకాశం ఇస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతున్నా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులెట్టి కల్పన భర్త ఉప్పులెట్టి దేవీప్రసాద్ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. దీనిపైన చంద్రబాబు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.